శ్రీమాత్రే నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ప్రేమతో నమ్మకంతో చేసిన పూజ పూల కన్నా గొప్పది. ఒక ఊరిలో రఘు అనే పేద బాలుడు ఉండేవాడు. అతనికి తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి వలస వెళ్ళిపోయాడు. రఘు ఒంటరిగా జీవించేవాడు. కానీ అతనికి ఒక పెద్ద ఆశ. దుర్గామాత నా తల్లి లాంటిది, ఆమెను నమ్మితే నేనేం భయపడనక్కర్లేదు అన్న నమ్మకంతో ఉండేది. ప్రతిరోజు ఊరికి దూరమైనా సరే గుడికి వెళ్ళి మట్టితో చేసిన ప్రమిదను వెలిగించి ఆకులతో పూజ చేసేవాడు. పూలు లేకపోయినా నైవేద్యం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నాను తల్లి, నన్ను క్షమించు అని కళ్ళకు నీళ్లు పెట్టుకునేవాడు. రోజు గ్రామంలో కుండపోత వర్షం కురిసింది. అందరూ ఇళ్లలో ఉండిపోయారు. గుడికి ఎవ్వరూ రాలేదు. కానీ రఘు మాత్రం అది లెక్క చేయకుండా తడుచుకుంటూ వెళ్ళి గుడికి అమ్మకు దీపం పెట్టాడు. అది చూసిన అమ్మ తన పూజను స్వీకరించింది. ఆ రాత్రి అతనికి ఓ తల్లి రూపంలో దర్శనమిచ్చింది. ఆమె చిరునవ్వుతో ఇలా చెప్పింది, రఘు, నీ భక్తికి నేను మెచ్చాను. నీ ప్రేమ నన్ను తాకింది. ఇక మీద నీ జీవితంలో నేనుంటాను అని. తర్వాత రోజు నుంచి తన జీవితం మారిపోయింది. గ్రామ పెద్దలు అతని నిజాయితీని చూసి చదువుకోవడానికి సహాయం చేశారు. దుర్గామాత ఆశీర్వాదంతో అతను మంచి విద్యావంతుడిగా ఎదిగాడు. ఆయనకి చివరికి తన ఊరిలో దేవాలయాన్ని కట్టించాడు. అక్కడ రోజు చిన్నారులు పెద్దవారు ప్రార్థన చేసేవారు. మనస్ఫూర్తిగా పిలిస్తే దుర్గామాత వెంటనే పలుకుతుంది. ప్రేమతో నమ్మకంతో చేసిన పూజ పూల కన్నా గొప్పది. నిజమైన భక్తికి ఎల్లప్పుడూ ఫలితం ఉంటుంది అని రఘు నిరూపించాడు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మనము ఆడంబరాలకు పోయి చేసే పూజ కన్నా భక్తితో పెట్టే ఒక పువ్వే గొప్ప. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.